హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం 33 సైజ్ బ్లౌజ్, హైనెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి. నేను 32 సైజ్ బ్లౌజు స్టిచ్ చేసుకున్నాను సిస్టర్, చెస్ట్లో టైట్గా పట్టేసినట్లుంది, అది ఎలా కట్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేసి అడిగారు. దానికోసమే ఆవిడ కోసం అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎక్కువ శాతం హై నెక్ అనేసరికి మనం డీప్ నెక్కి ఎలా పెడతామో అలానే చెస్ట్ లూజ్ పెడతారండి. అలా పెడితే టైట్ అవుతుంది, కానీ దాన్ని ఎలా మార్చుకుంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి నేను ప్లెయిన్ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను అండి. అంటే లైనింగ్ లేకుండా సింగిల్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానిపైన చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ బిగినర్స్కి అర్థం కావడం కోసం క్లియర్గా చెప్తున్నానండి. బిగినర్స్ కూడా ఉంటారు కదా మా ఛానల్లో, వారికి అర్థం కావడం కోసమే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేసుకొని, క్లోజ్లో వచ్చేసి ఇలా మన సైడ్ ఉండేలాగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత కింద ఏమైనా ఎగుడిగుడు ఉంటే సరి చేసుకోవాలండి. ఇదేమి ఎగుడిగుడు లేదు, కరెక్ట్గానే ఉంది. ఇక్కడ కొంచెం లైట్గా ఉంది, చేసుకున్నాం. ఇలా ఉంది కదా. ఇప్పుడు కింద కొంచెం లైట్గా క్రాస్ ఉంది, క్రాస్ అనేది కట్ చేసేసుకున్నాం. ఇలా ఇప్పుడు చేసుకున్నాం కదా. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు, ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు అనేది పెట్టుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 13 ఇంచులు అండి కస్టమర్కి. దీనికి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తాం కదా, 13 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 14 ఇంచుల బ్లౌజ్ పొడవు వస్తుంది. ఇలా కింద పైన మన ఖర్చు కోసం కలుపుకొని 13కి ఒక 1 ఇంచ్ కలిపి 14 వేసేసుకున్నాం. ఇలా బ్లౌజ్ పొడి వేసాం కదా. వేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం. ఈ రెండు మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటే మనకి షోల్డర్ అనేది క్రాస్ పోకుండా స్ట్రైట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నడుము లూజ్, ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకొని తర్వాత నడుము లూజ్ తీసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28 అండి. ఇవి 28లో 4వ భాగం, అంటే మనం 28ని ఇలా ఉంటుంది కదా, 28 అనేది దీన్ని 4 భాగాలుగా టేప్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 7 ఇంచులు వస్తుంది. లేదంటే మీరు క్యాల్కులేటర్ తీసుకొని 28/4 అని కొట్టండి, మీకు 7 వస్తుంది. ఇక్కడ నేను 7 అనేది వేసేసుకుంటున్నాను. ఇది నడుములో 4వ భాగం. తర్వాత ఇక్కడ బ్యాక్లో మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది వేసుకున్నాం. ఇలా ఒక 1 ఇంచ్ వేసాం కదా. తర్వాత వచ్చేసి ఖర్చు కోసం మన ఇష్టం అండి. 1.5 అయినా వేసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి 1.5 పెట్టుకుంటున్నాను. ఇలా 1.5 పెట్టేసుకున్నాం కదా. ఇది నడుములో 4వ భాగం 7 ఇంచులు పెట్టాము. ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్లో టక్స్ కోసము, ఇది వచ్చేసి ఖర్చు కోసం 1.5 ఇంచులు పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఇలా షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు ఉందండి. 15 మనం సగం చేసుకున్నామంటే 7.5 వస్తుందండి. ఫుల్ షోల్డర్ ఈ హ్యాండ్ జాయింటింగ్ నుంచి హ్యాండ్ జాయింటింగ్ వరకు మెజర్ చేసుకుంటే మనకి ఇక్కడ షోల్డర్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి హ్యాండ్ జాయింట్ నుంచి ఈ హ్యాండ్ జాయింటింగ్ వరకు మెజర్ చేస్తే 15 ఇంచులు ఉంది. దాన్ని సగం చేసుకుంటే మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేస్తుంది. అంటే హై నెక్కి మనం షోల్డర్లో సగం వేస్తాం కదా, ఫుల్ షోల్డర్లో సగం వేస్తాం. ఇక్కడ వచ్చేసి నేను 7.5 ఇంచులు అనేది తీసుకున్నాను. మన కస్టమర్ వచ్చినప్పుడు మెయిన్గా డీప్ నెక్ ఇచ్చి హై నెక్ బ్లౌజ్ కుట్టమన్నప్పుడు షోల్డర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోండి. షోల్డర్ మెజర్మెంట్ని బట్టే మనకి హై నెక్ బ్లౌజ్ని సెట్ చేయడానికి వస్తుంది. అలా కస్టమర్ రాలేదు, వేరే వాళ్ళతో పంపించారు, డీప్ నెక్ బ్లౌజ్ పంపించి హై నెక్ కుట్టమన్నారు అన్నప్పుడు ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకోండి. ఇలా ఉంది కదా, నడుము లూజ్ టోటల్గా తీసుకోండి. టోటల్గా తీసుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి 7.5, ఇది ఒక 2.5, మొత్తం టోటల్గా ఇక్కడ 10 ఇంచులు వచ్చేసింది కదా. ఈ 10 ఇంచుల్లో నుంచి మనం 2.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ ఉంది కదా, అందులోంచి 2.5 ఇంచులు తీసేసుకున్నానికి షోల్డర్ వస్తుంది. ఇక్కడ 10 వచ్చిందండి నాకు షోల్డరు. ఈ 10లో నుంచి మనము 9.5 వచ్చింది. ఇక్కడ 7, ఇది ఒక 2.5. నాకు లైన్ ముందుకు వెళ్ళిపోయిందండి, చూసుకోలేదు. ఇలా 9.5 వచ్చింది కదా. ఈ 9.5లో నుంచి మీరు కొంచెం బ్రాడ్గా ఉన్నారంటే 2 ఇంచులు తీసేయండి. లేదు కొంచెం పర్సన్ సన్నగానే ఉంటారంటే
2.5 ఇంచులు తీసేయండి. ఇప్పుడు వచ్చేసి 9.5 ఉంది కదా, ఇందులో నుంచి ఇక్కడ బ్రాడ్ ఏమి ఉండదండి షోల్డరు. ఇలాంటి వారికి మనము 2 ఇంచులు తీసేస్తే కరెక్ట్గా మనకి ఇక్కడ 7.5 వచ్చేస్తుంది. ఇలా లేదు పర్సన్ అనేది బాగున్నారన్నప్పుడు మీరు 2 ఇంచులే తీయండి. పర్సన్ కొంచెము సన్నగా ఉన్నారన్నప్పుడు 2.5 తీయండి. ఇలా మీకు కొల బ్లౌజ్ వాళ్ళు బాడీ మెజర్మెంట్ ఇవ్వకుండా కొల బ్లౌజ్ డీప్ నెక్ ఇచ్చినప్పుడు ఇలా మీరు చేసుకున్నారంటే ఓకే. లేదంటే చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్లో నుంచి మనం 3వ భాగం వేసుకున్నా వస్తుంది. ఇలా ఇక్కడ చెస్ట్ వచ్చేసి 33 కదా, మనం 34 అనుకున్నాం. 34 4 భాగాలు చేస్తే 8.5 వస్తుంది కదా, ఆ 8.5లోంచి 1 ఇంచు తీసేసుకున్నా వస్తుంది. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకునైనా కస్టమర్ రానప్పుడు మనం ఇలా హైనెక్ బ్లౌజ్కి షోల్డర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈవిడ వచ్చేసి నాకు ఆల్రెడీ చాలా బ్లౌజులు కుడతానండి. వీడి ఒకసారి మెజర్మెంట్ తీసేసుకున్నాను నేను. అవి నోటెడ్ అయిపోయాయి. అంటే మనం కంటిన్యూగా మంత్లీ 2-3 బ్లౌజులు కుట్టించే వారికి నోటెడ్ అయిపోయింటాయి కదా, వీరికి నేను మెజర్మెంట్ కూడా తీసుకోనండి. నాకు అందాజగానే ఉంటుంది, దాన్ని బట్టి వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి షోల్డర్ సెట్ చేసుకున్నాం కదా. షోల్డర్ వచ్చేసి మనము 7.5 ఇంచులు వేసాము కదా. ఇక్కడ వచ్చేసి పర్సన్ని బట్టి వేయండి. సన్నగా ఉన్నారంటే 7 ఇంచులు వేయండి, సన్నగా ఉన్నారంటే 7.5 వేసుకోండి. కొంచెము బ్రాడ్గానే ఉంటారన్నప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈవిడకి నేను 7 ఇంచులు వేస్తున్నానండి. ఇలా ఉంది కదా, ఇక్కడ 7.5 వేసాను, ఇక్కడ 7 ఇంచులు వేసాను. వేసిన తర్వాత ఇక్కడేనండి మనకు చూసారా, ఇక్కడ 7.5 ఉంది, ఇక్కడ కూడా 7.5 ఉంది. ఇక్కడే మనం చిన్న మార్పు అనేది చేసుకోవాలి. 33 అన్నాం కదా చెస్ట్, 33లో 4వ భాగం వచ్చేసి 8.5 వస్తుంది. దీనికి ఒక 3/4 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనం హైనెక్ బ్లౌజ్ కుట్టినప్పుడు. ఆ కామెంట్ పెట్టిన సిస్టర్ వచ్చేసి ఎంత ఉంటే అంత పెట్టేసినట్టున్నారండి. అలా పెట్టడం వల్ల ఆవిడకి ఫిట్టింగ్ అనేది టైట్ అవుతుంది. అలాంటప్పుడు ఆవిడ ఏమనుకుంటారు, ఇక్కడ 7.5 ఉంది కదా, ఇది 7.5 పెట్టేసుకొని ఇక్కడ 33 చెస్ట్ పెట్టేసుకొని వేసినట్లున్నారు. అందువల్ల ఆవిడకి ఇక్కడ పట్టేసినట్లు ఉంటుంది. అంటే ఇక్కడ మన బ్యాక్లో నెక్ ఉండదు కదా, ఈ నెక్ ఉండకపోవడం వల్ల మనము ఇక్కడ లూజ్ పెంచుకోవాలి. అలా కాకుండా ఈ ఫిట్టింగ్ కరెక్ట్ పెట్టేసి మనము ఇక్కడ నెక్ తీయకపోయామంటే మనకు బ్లౌజ్ వేసుకోవడానికి సరిగా రాదు, తీయడానికి సరిగా రాదు. మనం బ్లౌజ్ తొడిగినప్పుడు కానీ విడిచినప్పుడు కానీ ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ లూజ్ అనేది పెంచుకున్నామంటే మనము సన్నగున్న వాళ్ళకి 1/2 ఇంచు పెంచండి, కొంచెం బాగా బ్రాడ్గా ఉన్నారన్న వాళ్ళకి 3/4 ఇంచు పెంచండి. ఈవిడ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుంది కదా, మనం మీడియం కూడా రాదండి, స్మాల్ కిందకి వస్తుంది. కానీ మనం నెక్ లేదు కాబట్టి ఇక్కడ అనేది 3/4 ఇంచు పెంచుకుంటున్నాం. 8.5 కదా ఈవిడది, ఇలా 8.5 పెట్టేద్దాం. చెస్ట్లో 4వ భాగాన్ని ఇక్కడ పెట్టేశాను నేను. ఇక్కడ 8.5 తర్వాత ఒక 3/4 ఇంచు మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం. ఇలా ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా. తర్వాత వచ్చేసి ఖర్చు కోసం 1.5 ఇంచులు. ఇదేనండి, ఈ 3/4 ఇంచు పెంచుకున్నారంటే మీరు పెట్టిన కామెంట్కు రిప్లై వీడియో వచ్చినట్లేనండి. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ మీరు చెస్ట్ లూజ్కు ఇక్కడ పెంచుకోండి హైనెక్ పెట్టుకున్నప్పుడు. అలాంటప్పుడు మీకు ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. లేదంటే పట్టేసినట్లుండి మీకు కంఫర్ట్గా లేక బ్లౌజ్ వేసుకోవాలనిపించదండి. ఇలా ఒక 3/4 ఇంచు పెంచుకున్నారంటే మీకు నీట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనము 8.5 పెట్టాను, దానికి 3/4 ఇంచు ఖర్చు యాడ్ చేశాను, అంటే లూజ్ కోసం నెక్ లేనందుకు. తర్వాత వచ్చేసి 1.5 ఇంచులు ఖర్చు పెట్టేసుకున్నాం. ఇలా పెట్టిన తర్వాత వీటికి ఇది వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు, ఇది ఖర్చు మార్కింగ్ అండి. ఇలా వేసేసుకున్నాం కదా. చూడండి వేరియేషన్ అనేది, ఇక్కడ చూడండి 9.5 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 10.5 వచ్చింది. అంటే నడుముకు చెస్టుకు 3/4 ఇంచు వరకు తేడా వచ్చింది. అంటే మనం ఇక్కడ 3/4 ఇంచు పెంచుకోవడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్. అలానే ఇక్కడ కూడా ఒక చిన్న మార్పు చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు వరకు లోపలికి తీసుకోండి. మనం షోల్డర్ పెంచాం కదా, ఇక్కడ చంకల్లో ముడతలు వస్తాయి కాబట్టి కొంచెం ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి చంకల్లో ముడతలు రాకుండా ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ అని. ఫ్రీగానే ఉంటుంది కానీ ఇలా ముడతలు రావడం వల్ల మనకి వేసుకుంటే అంత మంచిగా కనిపించదు కదా. కాబట్టి కొంచెము ఇలా లోపలికి ఒక 1/2 ఇంచు అనేది ఇలా చంక రౌండింగ్ కోసం లోపలికి మార్కింగ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఈ సైజు వరకు వచ్చేసి 1.5 ఇంచులు ఇక్కడ కార్నర్లో ఇచ్చుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చంక రౌండింగ్ వచ్చేసి 7.5 ఇంచులు అండి. ఇక్కడ 1/2 ఇంచు వదిలేసుకొని, 1/2 ఇంచు కాదండి, ఇక్కడ 1 ఇంచు వదులుకోవాలి మనం షోల్డరు. ఇది కూడా గుర్తు పెట్టుకోవాలండి. మనము హైనెక్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచు డౌన్ తీస్తాం కదా,
మనకి షోల్డర్ ఇక్కడ ఉన్నంత ఇక్కడ ఉండదు, కిందికి వెళ్ళే కొద్దీ ఇలా స్లోప్గా ఉంటుంది కదా, అక్కడ ఫిట్టింగ్ రావడం కోసం 1/2 ఇంచు తీస్తాం. ఇది 1/2 ఇంచు డౌన్ కోసము, ఈ 1/2 ఇంచు షోల్డర్ జాయింటింగ్ కోసం. ఈ రెండింటిని వదిలేసి ఇక్కడ నుంచి మనకి 7.5 ఇంచులు చంక రౌండింగ్ వచ్చేలాగా మెజర్ చేసుకున్నాం. మనకి ఒక 1/2 ఇంచు తక్కువ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం కిందికి లైన్ ఇలా ఉంది కదా, ఇక్కడికైతే సెట్ అవుతుందండి. ఇది మార్కర్ వెడల్పుగా వాడడం వల్ల పైనుంచి మెజర్ చేశాను. ఇలా చూడండి, కరెక్ట్గా మనకి 7.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ లూజు పెంచుకోవాలి, అలానే ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవడం వల్ల, ఇక్కడ లూజు పెంచుకోవడం వల్ల ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చంకల ముడత లేకుండా చూడ్డానికి ఒంటికి అద్దినట్లుగా వస్తుంది బ్లౌజ్. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని వెంట మనం కటింగ్ ఇచ్చుకున్నాం. ప్రతిదీ మనము చిన్న చిన్న విషయాలనేది తెలిసి ఉండాలండి. ప్రతి ఒక్కరికి తెలియాలనేది ఏం లేదు కదా, కొందరికి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. మామూలుగా టైలరింగ్ మనకి కుట్టడం వచ్చిందంటే తర్వాత మిగతా విషయాలన్నీ మనం నేర్చుకోవచ్చు అండి. మెయిన్గా మిషన్ తొక్కడము, మనం మెజర్మెంట్ తీసుకోవడం వస్తే చాలండి. ఇలా చిన్న చిన్నవన్నీ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, చాలా మంది అందరికి ఎలా వస్తుందో నాకు రావట్లేదు అనుకుంటారండి. అందరికి అలానే ఉంటుందండి, ఏమంటే మేనేజ్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోస్ చూసి చిన్న చిన్నవి నేర్చుకొని వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతుంటారు. అలా కాకుండా కొందరు ఓన్గానే నేర్చుకొని అందరూ వచ్చేసింటారు టైలరింగ్లోకి అనుకుంటారండి. చాలా వరకు అలా ఉండదు, కొన్ని మాత్రమే వస్తాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకి అలవాటు అయిపోయి వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టానండి. ఈ 3 ఇంచుల నెక్ వెడల్పు పెట్టిన దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచు డౌన్, అంటే మనం ఇక్కడ షోల్డర్ డౌన్ చేసుకోవాలన్నాం కదా, దానికోసం ఇక్కడ 1 ఇంచు వదిలేసి చంకను మెజర్ చేసాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ డౌన్ అనేది చేస్తున్నాను. ఇలా ఈ డౌన్ చేసామంటే మనకి షోల్డర్ మీద కరెక్ట్ కూర్చుంటుందండి. లేదంటే ఇక్కడ ఇలా ఎత్తినట్లుగా ఉంటుంది. ఈ 1/2 ఇంచు తీసేస్తే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. హై నెక్ అయితే కంపల్సరీ ఇలా షోల్డర్ డౌన్ అనేది చేసుకోండి. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి ఇంత పెట్టేసుకున్నాం కదా 3 ఇంచులు. డీప్ వచ్చేసి 1.5 లేదా 2 ఇంచులు పెట్టుకోండి. నేను 1.5 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇలా 1.5 ఇంచులు పెట్టేసుకున్నాను. ఇది కట్ చేయనండి, తర్వాత కట్ చేసుకుంటాను. మన ఫ్రంట్ నెక్ పూర్తయిన తర్వాత దీన్ని అనేది కటింగ్ పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, ఇది 80 సెంటీమీటర్ పీస్ ఇచ్చారండి. ఇందులో ఈవిడకి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తే పెట్టమన్నారు, ఎల్బో హ్యాండ్స్ రావండి, చిన్ని హ్యాండ్స్ వరకు వస్తాయి కాబట్టి నేను ఇక్కడ చిన్ని హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుంటప్పుడు ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ రావాలి కదా, అంటే 4 మడతల్లో ఈ ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఇది వేసిన తర్వాత మనము చంక లూజ్ని బేక్ చేసుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. చంక లూజ్ వచ్చేసి మనకి 7.5 ఇంచులు ఉంది కదా, దానికి ఒక 1 ఇంచు కలుపుకుంటే 8.5 ఇంచులు వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ ఉండాలి. కరెక్ట్గా ఉందండి, అంటే ఈవిడికి సైడ్లో చంక పీసులు అనేది పడవు, సరిపోతుంది. ఇప్పుడు ఈవిడి ఎల్బో హ్యాండ్ అయితే 10.5 పెట్టమనిందండి, చిన్న హ్యాండ్ అయితే 6.5 పెట్టమని 6 ఇంచెస్ పెట్టమనింది. దానికి మనం హెమింగ్ వేయడానికి ఒక 1.5 కలుపుకుంటాం కదా, మొత్తం 7.5 అనేది ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఒక 1 ఇంచు ఇలా హెమింగ్ వదిలేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా ఇక్కడ 6 పెట్టాను కదా, అలానే ఈ చివరిలో కూడా 6 ఇంచెస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇది 33 కదా, 33 అంటే 3.3 అంటే మనకి 33 సైజు వచ్చినప్పుడు బ్లౌజ్ దాంట్లో 10వ భాగం వచ్చేసి 3.3 వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ 3.3 దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇలా అంటే చెస్ట్లో 10వ భాగం. ఇప్పుడు 40 వచ్చిందంటే 4 ఇంచులు ఇక్కడ పెట్టేస్తాము, 36 వచ్చిందంటే 3.5 పెట్టేస్తాము. అలా చెస్ట్లో 10వ భాగాన్ని ఇలా చంక డౌన్ కిందకి తీసుకున్నామంటే మనము హ్యాండ్ ముడతలు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా పెట్టేసాం కదా. తర్వాత చేయి లూజ్ వచ్చేసి 12 ఇంచులు అండి, అందులో సగం వచ్చేసి 6 ఇంచులు ఇక్కడ పెట్టాను. తర్వాత వచ్చేసి 1.5 ఇంచులు ఖర్చు పెట్టేసుకున్నాం. ఇలా పెట్టాం కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మనము 7.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెడతాం.
ఇలా క్రాస్గా ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు స్ట్రైట్గా ఇలా ఉండేలాగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి లైట్గా ఇలా హ్యాండ్ డౌన్ అనేది చేసుకోండి. ఇలా చూసారా, ఇలా ఇలా ఇచ్చేస్తే మనకు హ్యాండ్ వచ్చేసింది కదా. ఇది హెమ్మింగ్ కోసం. ఇక్కడ హెమ్మింగ్ కోసం వదిలాము ఒక 1 ఇంచు. ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కోసం కూడా తీసుకోవాలి కదా, దీనికోసం కూడా ఒక 3 పాయింట్లు అంటే 1/2 ఇంచు కొంచెం తక్కువగా ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నారంటే హ్యాండ్ అలానే బాడీ జాయిన్ చేసినప్పుడు సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక లూజ్ అనేది తీసుకున్నాము. చంక లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా తీస్తే 7.5 ఇంచులు ఇక్కడికి వచ్చిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం 1.5 ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాం. ఇలా వేసాం కదా. వేసిన తర్వాత ఇలా ఇప్పుడు మనకు కరెక్ట్గా హ్యాండ్ లెంత్ వచ్చేసింది, హ్యాండ్ లూజ్ వచ్చింది, చంక డౌన్ వచ్చేసింది. అలానే హ్యాండ్కు ఫోల్డింగ్ చేసుకోవడానికి కింద హెమ్మింగ్ కోసం ఇచ్చుకున్నాము, పైన హ్యాండ్ జాయింటింగ్ కోసం ఇచ్చాము. ఇలా ఇచ్చిన తర్వాత చంక లూజు, చేయి లూజు అంత మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు మార్కింగ్ కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు దీని వెంట హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం. ఈ సైజు వారికి కనీసం ఒక 90 సెంటీమీటర్లు ఉండాలండి మ్యాక్సిమము ఎల్బో హ్యాండ్ రావాలంటే. 1 మీటర్ ఇస్తే ఇంకా ఫ్రీగా ఉంటుంది, కానీ లేదంటే 90 సెంటీమీటర్ని ఇవ్వమని అడగండి. ఇలా తక్కువ క్లాత్ ఇచ్చి కుట్టమంటే మనకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా ఇవిడ వచ్చేసి ఇది మనకి 6 ఇంచెస్ వరకు వచ్చింది కదా. ఒక 4 ఇంచెస్ అంటే మనం మరి ఒకటి 10 సెంటీమీటర్లు ఉన్నా ఎలాగో అడ్జస్ట్ చేయొచ్చు. అలా కాకుండా 8 ఇచ్చేసి నాకు ఎల్బో హ్యాండ్ కుట్టమంటే రాదు కదా. ఆవిడకి అర్థం కావాలన్నట్లు కూడా చెప్తున్నానండి ఈ వీడియోలో. ఈ వీడియో చూసిందంటే ఆవిడ అనుకుంటారు, అవును కదా కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ క్లాత్ వేస్ట్ చేయలేదు, నాకు ఎల్బో హ్యాండ్ రాలేదు, నెక్స్ట్ టైం అయితే మీటర్ ఇచ్చి చూద్దామని అనుకుంటారు. ఇలా హ్యాండ్ అనేది కట్ చేసాం కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజులు మన సైడ్ ఉన్నాయి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా మార్చుకున్నాం. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్కి వచ్చేలాగా క్లాత్ అనేది మార్చుకోవాలి. ఇలా మార్చాం కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మన ఇష్టం అండి, క్రాస్ అయినా వేసుకోవచ్చు, స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు. కానీ నేను వచ్చేసి స్ట్రైట్గానే వేస్తున్నాను అండి. ఈ హై నెక్లకు స్ట్రైట్ వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. క్రాస్ వేసామంటే కొంచెం లూజ్ వచ్చినట్లు అవుతుంది. అదే స్ట్రైట్కి వేసామనుకోండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ మనం బ్యాక్ ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, దానికి ఇక్కడ ప్లేస్ ఉన్న ప్లేస్లో ఈ ఫ్రంట్ వేసేసుకున్నామంటే మనకి ఇక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా నీట్గా సెట్ అవుతుంది. ఇలా వేసాం కదా. వేసిన తర్వాత ఇది వచ్చేసి ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. అంటే 2 ఇంచుల కింద సేఫ్ బెల్ట్ కోసం 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఇలా వేస్తున్నాను. ఇక్కడ ఏమైనా సేఫ్ బెల్టులు వస్తాయన్న ఆలోచనతోటి క్లాత్ చూసుకుంటున్నాను ఒకసారి. ఇక్కడైతే ఏం వచ్చేలా లేదు. ఇలా జరుపుకున్నాం. ఇక్కడ మనకు ఈ పట్టు ఒకటి వస్తుందేమో చూసుకున్నాము. ఇలా వేసేసుకొని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకున్నాం. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకొని సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మనం ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత దీనికి ఒక 1/4 ఇంచ్ అనేది పెంచుకోండి. మనం ఉక్సు పట్టి కాజపట్టి వేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని మొత్తం ఇలా డార్క్ చేసుకుంటున్నానండి. కొంచెం మీకు వీడియోలో మంచిగా కనిపించాలనేసి ఇలా డార్క్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ నిర్ణయించుకున్నాం. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అనుకున్నాం కదా, ఇలా 3 ఇంచులు పెట్టాను. నెక్ డీప్ కూడా 3 ఇంచుల్లో పెట్టేస్తున్నానండి. అంటే ఇది ఫుల్ ఐ నెక్ అంటే గొంతుకుండేలాగా వేస్తున్నాను. 3 ఇంచులు అంటే మన షోల్డర్ జాయింటింగ్కి వెళ్తుంది కాబట్టి 3.5 ఇంచులు పెట్టాను. ఒక 1/2 ఇంచు షోల్డర్ జాయింటింగ్ కోసం. అలానే ఇటు సైడ్ కూడా 3 ఇంచులు పెట్టాను. ఇది ఫుల్గా మనము నెక్కుకుండేలాగా కటింగ్ చేస్తున్నానండి. అంటే క్లోజ్ నెక్ అంటే ఫుల్గా మన నెక్కుకుండిపోతుంది కదా, అలా ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ ఇచ్చాను. ఒక 1/2 ఇంచు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత
ఇది వచ్చేసి మనకి 33 సైజ్ బ్లౌజ్ కదా. 33 సైజ్ బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము 6 ఇంచుల వరకు నెక్ డీప్ పెడతాము. ఇలా పెట్టేసుకున్నాం, నెక్ డీప్ వరకు పెట్టేసుకొని ఇక్కడ 33 అంటే 3.3 వచ్చేలాగా ఇక్కడ పెట్టేసుకోవాలండి. నేను ఇది బ్లౌజ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇది పెట్టేసుకుంటానండి. అంటే చెస్ట్లో 10వ భాగాన్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తాను, చంక దగ్గర యూజ్ చేస్తాను, అలానే ఇక్కడ కూడా హ్యాండ్ డౌన్ దగ్గర ఇక్కడ ఈ రెండు దగ్గర నేను చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేసుకుంటాను. ఇలా ఉంది కదా, దీనికి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేస్తాను. అంటే చెస్ట్లో 10వ భాగం ఎంత వస్తుందో అంత వేసేసుకొని దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇది 33 సైజ్ బ్లౌజ్ అంటే ఇక్కడ కూడా నేను అదే మెథడే ఫాలో అవుతాను. ఇలా సెంటర్ ఇలా వేసేసుకొని ఈ పైనుంచి సెంటర్ దగ్గరికి మనము ఈ చెస్ట్ డాట్ ఉంటుంది కదా, చెస్ట్ డాట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఎండింగ్ డాట్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. దీనికి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ చెస్ట్లో 10వ భాగాన్ని పెట్టాను, అదే 10వ భాగాన్ని ఇక్కడ పెట్టేసుకొని మనము షోల్డర్ సెంటర్ అనేది తెలుస్తుంది మనకి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెస్ట్ డాట్ అంటే చెస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ అలానే ఎండింగ్ ఈ రెండు వేసిన తర్వాత వీటి ఖర్చుకు ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇది 33 సైజు కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ మిడిల్ నుంచి ఇటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచ్, అంటే చిన్న సైజు బ్లౌజే కదా మనకి. ఇలా 1 ఇంచ్ వరకు ఇలా పెట్టేసుకొని షేప్ ఇచ్చుకున్నాం. అంటే మనము 34 అయినా మన మీడియం కిందికి వస్తుంది కదా, అందుకే 1 ఇంచ్ పెట్టాను. 36 అలా అయితే ఇంచు పావు అలా సైజ్ పెరిగే కొద్ది మనకి ఇక్కడ విడ్త్ అనేది పెంచుకుంటాం, ఇక్కడ లూజ్ రావడం కోసం. కాబట్టి ఇది చిన్న సైజ్ కాబట్టి నేను ఈ మిడిల్ నుంచి ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఇటు సైడు ఒక 1 ఇంచ్ వరకు పైకి పెట్టేస్తున్నానండి. ఇలా 1 ఇంచ్ వరకు ఇలా పైకి పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 6 ఇంచులు ఎందుకు పెట్టినానని అడగొచ్చు. ఇక్కడ నుంచి తీసామంటే మనకి పైకి వెళ్ళిపోతుంది కదా, మనం డీప్ నెక్కి ఎంత నెక్ పెట్టుకుంటామో సరిపడా నెక్ పెట్టిన తర్వాతనే చెస్ట్లో 10వ భాగాన్ని పెట్టాలి. అలా కాకుండా ఇక్కడ నుంచి చెస్ట్లో 10వ భాగం పెట్టేస్తే మనకి ఇది చెస్ట్ పైకి ఎక్కేస్తుందండి, క్రాస్ బెల్ట్ అనేది. ఇది గుర్తు పెట్టుకోండి, డీప్ నెక్ ఎంత పెడతామో అంత పెట్టేసుకొని అక్కడ నుంచి చెస్ట్లో 10వ భాగాన్ని వేసుకోండి. ఇలా వేసేసుకొని చేసుకోండి. ఇక్కడ కూడా అండి కొంచెం చెస్ట్ బాగున్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ వరకే ఇక్కడ పైకి వేస్తాము. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచు 1.5 ఇంచు కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. కానీ హెవీ చెస్ట్ వాళ్ళకి ఇలా పైకి వేసారంటే వాళ్ళకి కూడా సేఫ్ బెల్ట్ అనేది పైకి ఎక్కేస్తుంది. వారి సైజుని బట్టి ఈ మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ లోతు ఇలా లోతు ఇచ్చేసుకున్నాను కదా. ఇలా లోతు ఇచ్చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తి అయిపోయింది కదా, దీని వెంట కట్ చేసుకున్నాం. ఈ హైనెక్ బ్లౌజ్కి మొత్తం టోటల్గా మార్పులు అనేది ఉండేది బ్యాక్ పార్ట్ అనే ఉంటుందండి. కాబట్టి బ్యాక్ పార్ట్లో అలా 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ చెస్ట్లో లూజ్ పెంచేసుకుని షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నామంటే వాళ్ళకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఉంది కదా. ఇలా చిన్న నెక్ పెట్టుకున్నప్పుడు కూడా అండి మనము షోల్డర్ చిన్నగా పెట్టుకొని చెస్ట్లో కూడా కరెక్ట్గా పెట్టుకున్నామంటే బ్లౌజ్ వేయడానికి తీయడానికి రాదు. కంపల్సరీ అక్కడ లూజ్ పెంచుకుంటేనే ఇక్కడ నెక్ లేని లోట్ అనేది అక్కడ తీరిపోతుంది. మన డీప్ నెక్ కంటే నెక్ ఉంటుంది కాబట్టి మన బ్లౌజ్ వేయడానికి తీయడానికి అనేది ఆ నెక్ ఇలా వెడల్పుగా వెళ్ళిపోవడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇలా నెక్ లేని వాటికి వేసుకోవడం రాదు కదా, అందుకోసం అక్కడ లూజ్ అనేది పెంచుకుంటారు. ఈ లూజ్ అనేది పెంచుకోకుండా ఆవిడ బ్లౌజ్ కట్ చేసినట్లుందండి, అందుకే ఆవిడకి టైట్గా ఉన్నట్లుంది. ఫిట్టింగ్ అనేది అంత కంఫర్ట్గా ఉండదు. బ్లౌజ్ వేసుకుంటే ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్లుగా ఉంటుంది. అది ఇలాంటి 2 బైట్ బ్లౌజ్ అయితే ఓకేనండి. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే అస్సలు వేసుకుంటే భరించలేమండి, ఎందుకు వేసుకున్నామా అన్నట్లుంటుంది అలా లూజ్ పెంచకపోతే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తి అయిపోయింది కదా, దీనికి సేఫ్ బెల్ట్లు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా ఉంది కదా, ఇప్పుడు సేఫ్ బెల్ట్ కటింగ్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్లో మనం నెక్ తీయలేదు కదా, ఇప్పుడు తీసేసుకున్నాం. ఈ నెక్ వచ్చేసి 1.5 ఇంచు పొడవు వేసాను, అలానే 3 ఇంచుల వెడల్పు వేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచు మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసేసుకున్నాను. ఇలా ఉంచేసుకొని
ఈ బ్యాక్ పైన ఈ ఫ్రంట్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసాం కదా, వీటికి ఎంత మనకు సేఫ్ బెల్ట్ పడుతుందో దానికి సరిపడా కట్ చేసుకున్నాం. సేఫ్ బెల్ట్ కోసం కట్ చేసుకునే ముందుగా ఇక్కడ మనకి కోరంచులు వచ్చాయి కదా, ఫస్ట్ ఈ కోరంచులు అనేది కట్ చేసుకున్నాం. వచ్చేసి మన బ్యాక్లో పట్టీ కోసం వస్తాయి కదా, బ్యాక్ పట్టీ కోసము. అలా కాదనుకుంటే ఇక్కడ మనకి 4 సేఫ్ బెల్ట్లు వస్తాయన్నా ఇక్కడ కట్ చేసుకొని కోరంచులను మరొక సైడ్ అయినా తీసుకోవచ్చు. చూస్తే నాకు ఇక్కడ 4 సేఫ్ బెల్ట్లు వచ్చేలా లేవండి, ఇక్కడ కటింగ్ అయిపోయింది కాబట్టి ముక్క. ఫస్ట్ మనం దీనికి బ్యాక్లో పట్టికే కట్ చేసుకున్నాం. ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పట్టీ కోసము. తర్వాత వచ్చేసి వీటికి సేఫ్ బెల్ట్లు ఎంత తీయాలనేది ఇప్పుడు చూపిస్తే చూడండి. చాలా ఈజీ అండి ఇలా కట్ చేసుకుంటే. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మనకి 9.5 ఉంది. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 9 వేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇది పట్టేసినప్పుడు మన క్లాత్ తగ్గిపోతుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటాను. అంటే ఇది నడుము లూజు మనకు 9.5 ఉంటే 9 వేసుకుంటాను. చెస్ట్ విడ్త్ వచ్చేసి సేఫ్ బెల్ట్ విడ్త్ వచ్చేసి, సేఫ్ బెల్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచులు ఉంది కదా, 4 వేసేస్తే మనకి ఇక్కడ గుచ్చుకుపోయినట్లు ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 3.5 వేస్తున్నాను. ఈ మిడిల్లో 2 ఉంది కదా, 2.5 వేస్తున్నాను. అంటే హాఫ్ ఇంచు పెంచుకున్నాను ఇక్కడ. తర్వాత ఈ సైడ్లో వచ్చేసి ఒక గీత తక్కువ 3 ఇంచులు ఉందండి, అంటే 3.5 తీసుకుంటున్నాను. అంటే ఇటు 3.5 ఇటు 3.5, ఈ మిడిల్లో 2.5 తీస్తున్నాను. ఈ విడ్త్ వచ్చేసి 9.5 ఉంటే 9 తీసుకుంటున్నాను. ఇలా ప్లానింగ్లో తీసుకోండి. సేఫ్ బెల్ట్ అనేది మీకు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇది చిన్న సైజు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ నడుము లూజ్లో తగ్గించాను. అదే పెద్ద సైజ్ అయితే నడుము లూజ్ ఎంత ఉంటే అంత పెట్టేస్తామండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనం పెంచుతాం కదా పెద్ద సైజ్ బ్లౌజ్కి, ఇక్కడ అనేది పెంచుతాం కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించిన అవసరం లేదు. చిన్న సైజుకు పెంచమండి, పెంచితే అక్కడ లూజ్ వచ్చినట్లు ఉంటుంది కాబట్టి సైజుని బట్టి అక్కడ సేఫ్ బెల్ట్ పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి, చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచు తగ్గించుకోండి. ఇక్కడ వచ్చేసి 3.5, ఇది వచ్చేసి 9 ఇంచులు. అలానే ఈ చివర్లో వచ్చేసి 3.5. అంటే మనం అక్కడ ఉన్న కొలతకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిడిల్లో 2 ఉంది కదా, 2.5 వేసేసుకున్నా. ఇలా వేసేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చిన్న సైజు వారికి ఇలానే తీసుకోవాలండి సేఫ్ బెల్ట్ అనేది. ఇలా తీసుకుంటేనే వాళ్ళకి చెస్ట్ అనేది మంచిగా కూర్చుంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ మన ఉక్సుల సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు సైడ్ వస్తుంది. ఇది ఉక్సుల సైడ్ రావడం కోసం అన్నట్లు ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఉక్సుల సైడ్, ఇది వచ్చేసి కుట్ల సైడ్ అనేది వెళ్తుంది. తర్వాత ఇందులో మరొక 4 సేఫ్ బెల్ట్లు అనేది రావాలి కదా మనకు, ఇందులో వస్తే తీసుకున్నాము, లేదంటే వేరే క్లాత్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 2 వస్తాయండి, మిగిలిన 2 వచ్చేసి మనము వేస్ట్ క్లాత్లు ఏవైనా ఉంటాయి కదా అందులో తీసేసుకున్నాం. చూసారు కదా మనకి హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఏం లేదండి, అక్కడ లూజ్ పెంచేసుకొని షోల్డర్ కరెక్ట్గా పెట్టేసుకున్నాం అంటే మనకి హై నెక్ బ్లౌజ్ కట్ చేసుకోవడం ఏం కష్టమేం కాదండి. బిగినర్స్ అనుకుంటారు వాటికి వేరే కొలతలు ఏమైనా ఉంటాయేమో, అవి మాకు తెలియదు కదా, మాకు రాదేమో జాకెట్ అనుకుంటారండి. ఏం లేదండి, కస్టమర్ వచ్చినప్పుడు షోల్డర్ కొలత ఒకటి తీసుకోండి. అది కూడా రాలేదంటే నడుము లూజ్లో పెద్ద సైజ్ అయితే 2 ఇంచెస్ తగ్గించండి, చిన్న సైజ్ అయితే 2.5 ఇంచెస్ తగ్గించండి. అంతే. అలా సెట్ చేసుకున్నా అంటే మీరు కరెక్ట్ ఫిట్టింగ్ ఇస్తారు, మీకు కస్టమర్ అనేది వద్దన్నా వస్తారు. ఇలా ఇది పూర్తయిపోయింది కదా. ఈ మిగిలిన పీస్లు వచ్చేసి మనము ఉక్సు పట్టి, కాజా పట్టి, అలానే నెక్ పీస్ అనేది తీసుకోవాలి కదా, దీన్ని యూజ్ చేసుకున్నాము. ఇందులో మనకి 4 వచ్చాయి, మరొక 2 అనేది వేస్ట్ ఏదైనా లైనింగ్ పీస్ ఉంటుంది కదా అందులో కట్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు అన్నీ ఒకసారి పెట్టి చూసుకున్నాము. చాలా వివరంగా చెప్పానండి వీడియో, అంటే వచ్చిన వాళ్ళకైతే విసుగు అనిపిస్తుంది. ఇది వచ్చేసి సెంటర్లో మనము డాట్ కూడా వేసుకోలేదు కదా, అది ఇప్పుడు వేసుకున్నాం. ఇక్కడ ఇలా వేసేసుకుంటే మనకి సెంటర్ డాట్ వస్తుందండి. సెంటర్ డాట్ వేసుకోవడానికి మనకి ఇది హై నెక్ కాబట్టి తెలీదు, చిన్న నెక్ అయితే మనం షోల్డర్ సెంటర్కి వేసుకుంటాము.
ఇది వచ్చేసి షోల్డర్ 5 అనుకున్నాను. ఇక్కడికి 5 వస్తుంది కదా, దీని మిడిల్కి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మిడిల్ నుంచి 2 ఇంచెస్ అలా వద్దనుకుంటే ఇలా అయినా వేసుకోవచ్చండి. చెస్ట్లో 10వ భాగాన్ని కూడా ఇక్కడ మనం వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేస్తుంది మనకు సెంటర్, అంటే చెస్ట్లో 10వ భాగం ఇక్కడ కూడా యూజ్ అవుతుందండి. ఇలా షోల్డర్కి సారీ అండి, చెస్ట్లో 10వ భాగం అంటే 3.5 పెట్టేసుకొని సెంటర్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నా కానీ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇది లెంత్ వచ్చేసి 4 ఇంచులు వేసుకోండి. సారీ అండి, 4 కాదు 3.5 ఇంచులు వేసేసుకుంటే సరిపోతుంది. నాకు మార్కర్ కనిపించలేదు అందుకు వేయలేదు. ఇక్కడ 3.5 ఇంచులు వేసేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా సెట్ చేసుకోండి. కనిపించిందండి మార్కరు. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టు, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఇది వచ్చేసి బ్యాక్లో పట్టీ కోసం అండి. ఇవి వచ్చేసి సేఫ్ బెల్ట్లు, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇది మనము నెక్ పీస్ అలానే ఉక్స్పట్టి కాజాపట్టి కోసం చేసుకుంటాం. వీలైతే ఇది స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి కూడా చూస్తానండి. ఓకే అండి, మనం స్టిచ్చింగ్ చేస్తే ఒకవేళ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. కస్టమర్ సారీ అండి, కామెంట్ పెట్టిన వారికి నీట్గా రిప్లై వీడియో ఇచ్చానని అనుకుంటున్నాను. ఆవిడకి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.